V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ అధినేత వరాల జల్లు కురిపించిన జగన్ బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం అన్న కేటీఆర్ ఓటేసి వస్తే పెట్రోల్ రాయితీ ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆఫర్ చౌకీదార్ ప్రచారంపై ఎన్నికల సంఘం సీరియస్ రైళ్లలో టీ కప్పుల నిషేధం వివరాల్లోకి వెళితే వైఎస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. తమ మేనిఫెస్టో 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలా కులానికో పేజీతో 650 హామీలతో పెద్ద పుస్తకంలా ఉండదని చెప్పారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబులా కాకుండా ప్రజలకు తాను చేయబోయే అంశాలతో మాత్రమే దీన్ని తయారు చేశామని 5 ఏళ్ల తర్వాత ఇవే హామీలను తాను నెరవేర్చానని చెబుతూ మరోసారి ఓటు అడిగేలా ఉంటుందని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త అధ్యాయానికి తెరలేపేలా ఉంటుందని చెప్పారు. కార్యక్రమం కూడా ఈ శుభదినంలో జరగడం చాలా సంతోషకరం. రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతామని ఈరోజు మేనిఫెస్టో అంటే ఏమిటి అన్నది మొట్టమొదటిగా నేను చెప్పాలి. ప్రతి పార్టీ ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అని చెప్పి ఒక బుక్లెట్తో ఒక పేపర్ రిలీజ్ చేయడము, ఆ బుక్లెట్లో వందల పేపర్లు పెట్టడం, ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ఆ బుక్లో పొందుపరచడం, ఆ తర్వాత జరిగింది ఏమిటి అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గురించి కూడా 2 మాటలు మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకనంటే మేనిఫెస్టో అన్నది ఒక సీక్రెట్ డాక్యుమెంట్. ప్రతి పార్టీకి కూడా ఫలానిది మేము చేస్తాము అని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకోకముందు ఒక మేనిఫెస్టో, ఒక ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేసి ఓట్లు ప్రజలతో వేయించుకున్న తర్వాత ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను మేబీ చౌకీదార్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు తాను తరచూ చెప్పుకునే పేరు ఇది. ఆయన ట్విట్టర్ అకౌంట్ పేరును కూడా చౌకీదార్ నరేంద్ర మోదీ అని మార్చుకున్నారు. ఆయన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు వినిపించే మాట ఇదే. అందుకే ఆయన చౌకీదార్ కాదు ఆర్థిక నేరస్తుకు కాపలాదార్ అని విపక్షాలు విరుచుకుపడుతుంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ చౌకీదార్ పేరుతో ముద్రించి ఉన్న టీ కప్పులను ఎన్నికల సంఘం నిషేధించింది. వివరాల్లోకి వెళితే ప్రధానిపై అభిమానమో బీజేపీ పట్ల విశ్వాసమో తెలియదు. సంకల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. చౌకీదార్ అని ముద్రించి ఉన్న టీ కప్పుల్లో శతాబ్ది రైళ్లలో టీ సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని వీడియో తీసి ఎవరో సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే ఈ కప్పుల వాడకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల అధికారులు రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంటూ వివరణ కూడా కోరింది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిన పనేంటో ఒకటి చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్పేట్లోని సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ ఇది అత్యంత కీలకమైన ఎన్నిక అని అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్కి లాభమని, అదే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మోదీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని, అదేవిధంగా
బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా కారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ వాళ్లకు దేవుడు గుర్తొస్తాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత పెట్రోల్ బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఓటేసి వచ్చి చూపుడు వేలిపై ఉండే సిరా మార్కును చూపిస్తే లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ వెల్లడించారు. ప్రజలు ఓట్లు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ చైతన్యపురి 3వ బస్టాండ్ వద్ద తోట మహేష్ యాదవ్ యువసేన సేనా సమితి వారి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా చల్లని మజ్జిగను దాహార్తులకు పంపిణీ చేయడం జరిగింది. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు ట్విట్టర్లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ సీఎంగా ఉండి కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం షేమ్ అనిపించడం లేదా? చంద్రబాబు రాష్ట్రమంతా అట్టుడికి పోవాలని పిలుపునిస్తారా? ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా కలిగించమనే గదా మీ వాలకం చూస్తుంటే పోలింగును కూడా అడ్డుకునేలా ఉన్నారు. ఆరి ఓడిపోయే దీపం రెపరెపలాడినట్లు ఉన్నాయి మీ చేష్టలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను మించిన అభివృద్ధిని తాను విశాఖపట్నంలో చూపిస్తానని చెబుతూ ఆ పార్టీ తరపున విశాఖపట్నం నుంచి బరిలోకి దిగిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన సొంత మేనిఫెస్టోను బ్యాండ్ పేపర్పై రాసి దాన్ని మీడియాకు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని ముందుగానే చెబుతానని ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశానని వెల్లడించిన ఆయన విశాఖ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా చెప్పిన విధంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నానని, ఇందులోని అన్ని అంశాలను తాను చేసి చూపిస్తానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే విద్యార్థికి కోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను విచారించిన జస్టిస్ షమీం అఖ్తర్ దాన్ని తోసిపుచ్చారు. అంతకుముందు వెంకటేశ్వరరావు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది తన క్లయింట్ అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టింగ్స్ కింద కొన్ని వ్యాఖ్యలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలపై స్పందించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేకమేనని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వెంకటేశ్వరరావు కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్లో ఎర్రకుంటలోని రైల్వే ట్రాక్ పై ఘోరం చోటు చేసుకుంది. మహిళలందరూ కలిసి టీఆర్ఎస్ మీటింగ్ కు రైల్వే ట్రాక్ పై నుంచి అవతలకు దాటుతుండగా ఆ ట్రాక్ పై అకస్మాత్తుగా రైలు రావడంతో ట్రాక్ దాటుతున్న మహిళను ట్రైన్ గుద్దడంతో మహిళతో పాటు ఆమె ఎత్తుకుని వెళుతున్న బిడ్డ కూడా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు శాంతినగర్ కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ దమ్మాయిగూడ ప్రధాన రహదారి సాయిరాం నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీ కొట్టడంతో అతుల్ అనే 13 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జవహర్ నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఐటీ దాడులకు నిరసనగా బీటీ నాయుడు ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్కి చేరుకుని అక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై మొండి వైఖరి చూపించడం, మోడీ కక్ష సాధింపులు చేయడం పద్ధతి కాదని ఆయన అన్నారు.
ఎన్ని బెదిరింపులు చర్యలు చేపట్టినా టీడీపీ కార్యకర్తలు నాయకులు భయపడే ప్రసక్తి లేదని మోడీ అది గుర్తుంచుకొని మెలగాలని సందేశం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారని, కాబోయే సీఎం చంద్రబాబు అని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అవుతాడని, జగన్ మాటలు కేంద్రం కుమ్మక్కై ఐటీ దాడులు చేసి టీడీపీ నాయకులను పార్టీ లీడర్ను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీటీ నాయుడుతో పాటు టీడీపీ నాయకులు అంకం విజయ, పత్తికొండ టీడీపీ నాయకులు రామానాయుడు, బీటీ గోవిందు, తిమ్మయ్య చౌదరి, టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నిర్మాణానికి శంకుస్థాపన తెలిస్తే మీకు తెలుసు, ఇంత మట్టి ఇంత నీరిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. ఆ రోజు సంకీర్ణ ధర్మాన్ని పాటించక సంకీర్ణ ధర్మంలో భాగంగా రాజధానికి సహకరిస్తానని చెప్పాడు. మీ అందరూ తెలుసు, రాజధాని లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు బస్సులో ఉండి పరిపాలన కొనసాగించారు. ఎంత దారుణం అంటే అధికారులు కలవడానికి మేము ఆఫీసులకు పోతే కుర్చీలు లేవు, ఉన్నత అధికారులను కలవడానికి పోతే నిలబడే మాట్లాడే పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. విభజన అనేది మీ అందరికీ తెలుసు. కర్నూలు అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ధర్మ పోరాటం అన్నీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి గుండెల్లో వణుకు పుట్టించాడు. మొన్ననే ప్రధానమంత్రి కర్నూలుకు వచ్చి ఒకటే చెప్తాడు, ప్రధానులు ఎవరు కూడా కర్నూలు రాలేదని అబద్ధాలు చెప్తున్నాడు. అంతకుముందు మొరార్జీ దేశాయ్ వచ్చారు, నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఇందిరాగాంధీ కూడా వచ్చింది. అంటే అబద్ధాల మోడీ ఏ విధంగా తయారయ్యాడంటే మొన్ననే కర్నూలు వచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి. మరి ఈరోజు ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఐటీ దాడులకు ప్రధాన కారణం ఏంటంటే అన్ని రకాల రిపోర్ట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే 175 ఎమ్మెల్యేలు గాను 150+ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 25 ఎంపీలు కానీ 20+ ఎంపీలు గెలవబోతామని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మోడీకి భయం పట్టింది, గొడుగు పుట్టింది. ఆయన ఆదరిస్తున్న బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30
గంటలు, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా మోతె మండలం శ్రీకొండ గ్రామంలో వేమిరెడ్డి నరసింహారెడ్డి కోదాడ ఎమ్మెల్యే బొల్లా మల్లయ్య యాదవ్ ప్రచారం నిర్వహించారు. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో జనసేన పార్టీ ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వెంకప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెంకప్ప మాట్లాడుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలని వెంకప్ప ప్రజలను కోరారు. గడప గడపకు వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వెంకప్ప కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రభాకర్ రెడ్డి, వీరశేఖరు, వ్యవసాయ సంఘ కార్యదర్శి జగదీష్, ఎంపీటీసీ నర్సరావు పాల్గొన్నారు. దేవరకొండ ప్రజలకు, యువకులకు, అలానే దేవరకొండ ప్రజలు చూపిస్తున్న ఆదర అభిమానాలకు, అలానే మన వేదిక పైన ఉన్న జనసేన బిఎస్పీ పార్టీలు బలపరిచిన ఆయన, అలానే మన వేదిక మీద జగదీష్ గారు, వీరశేఖర్ గారు, అందరూ శ్రీరాములు సార్ గారు, మన జనసేన యోధులు, ఏ ఒక్క రూపాయి లేకపోయినా, ఎవరు ఎన్ని మాటలన్నా తమ్ముడు నిలబడి చూపిస్తున్న అదే నిమిషం ప్రజల ముందు తుమ్ముంటే, అమరావతి అసెంబ్లీ తుమ్ముంటే, ఈ రోజు యాతన కష్టాలతోనే పోయేటివి కదా. ఈ రోజు నిండు కంపెనీ కిలోమీటర్ దూరం నడిచి కిలోమీటర్ చూసి ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. చాలి బతుకులు ఇప్పటికీ 30% చదువులో మన దగ్గర మనకున్న మరి ఎవరికి ఇక్కడ కారణం? ఎందుకంటే ఇక్కడ మన గ్రామంలో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, వెల్దుర్తి జడ్పీటీసీ సమీర్ రెడ్డి, వెల్దుర్తి కృష్ణగిరి మండల కన్వీనర్ రవిరెడ్డి, వెంకటరాముడు, వెల్దుర్తి మాజీ సర్పంచ్ ఆవుల భారతి, సూదేపల్లి శరభరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలికి తోడు ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. దాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చారు. టీడీపీ అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై కావాలని దాడులు చేస్తున్నారని, టీడీపీ నేతలు, కార్యకర్తల్ని దాడులు, సోదాలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడుల వెనుక కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాలరాసేందుకు జరుగుతున్న కుట్రల్ని ప్రజలంతా ఖండించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దాడుల్ని నిరసిస్తూ ఇప్పటికే టీడీపీ శుక్రవారం ర్యాలీలు నిర్వహించింది. శనివారం ఉగాది కావడంతో ఇవాళ నిరసన కార్యక్రమాలు పక్కన పెట్టి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఆదివారం అన్ని ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదులు, ఆలయాల్లో రాష్ట్రం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. సోమవారం మహిళలు తటస్థులతో సంఘీభావ ప్రదర్శన ఉంటుందట. 9న టీడీపీ అభ్యర్థులకు మహిళలు వీరతిలకం దిద్ది చివరి రోజు ఎన్నికల ప్రచారానికి పంపనున్నారు. 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు దీక్ష చేపట్టబోతున్నారు. ఆ 2 రోజులు మహిళలు, యువత, రైతులు అంతా పసుపు దుస్తులు ధరించాలని చంద్రబాబు సూచించారు. ఈ దీక్షలు మోదీ, జగన్, కేసీఆర్కి వ్యతిరేకంగా అని టీడీపీ చెబుతున్నా ఇవి ఎన్నికల ప్రచారానికి కూడా అనుకూలంగా ఉండేలా చంద్రబాబు వ్యూహం రచించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 10, 11న పసుపు డ్రెస్ వేసుకురమ్మనడం కూడా ఎన్నికల ప్రచారంలో భాగమే అనుకోవచ్చు. కానీ అలాంటి డ్రెస్ వేసుకురాకూడదన్న రూలేదీ లేదు. దాన్ని క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు తద్వారా ఎంతమందికి తాము అనుకూలంగా ఓటు వేస్తున్నారన్నది తెలుసుకునే అవకాశాలున్నాయి.
బంజారా హిల్స్లో పట్టుబడిన 3,30,84,000 రూపాయల విషయంపై హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ డీసీపీ వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ రవికుమార్, సిఐ కళింగరావు, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బంజారా హిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడిందని అన్నారు. రోడ్ నంబర్ 10లోని జహీర్ నగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైందని, వాహనంలో ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారని అంజనీ కుమార్ తెలిపారు. వాళ్ళు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం 33,84,000 బయటపడిందన్నారు. రిపీట్, మొత్తం 33,84,000 బయటపడిందన్నారు. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని 2 అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు నగదును తరలించామన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ పత్రికా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్లో 9,45 lakhs ఆల్రెడీ జరిగింది. దెన్ సమ్ కార్స్ ఆల్సో నిన్న ఆపరేషన్లో కూడా ఒక ఆడీ కార్, ఒక పోలో కార్కి సీజర్ జరిగింది. దెన్ ఫ్రీబీస్ అండ్ అదర్ ఐటమ్స్ టోటల్ 3,73,000, గోల్డ్ వర్త్ 9,15,000, లిక్కర్ 135 లీటర్స్, గాంజా 40 kg, గుట్కా 11 bags. ఈ ఐటమ్స్ కి సీజర్ జరిగింది. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం విజయనగరంలో పర్యటించిన పవన్ అనంతరం హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న పవన్కు విమానాశ్రయంలోని రమేష్ హాస్పిటాలిటీ మెడిసిన్ సెంటర్లో ప్రాథమిక చికిత్స చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వెళ్లి ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో జరగాల్సిన పర్యటనలను జనసేనాని రద్దు చేసుకున్నారు. ఐసీయూలో చికిత్స అనంతరం వైద్యులు పవన్ను డిశ్చార్జ్ చేశారు. ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పవన్ నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా పవన్ డిశ్చార్జ్ విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నామినేషన్లను దాఖలు ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి 2 చోట్ల పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ వాయనాడ్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా ఈ నెల 10న అమేథీలో నామినేషన్ చేయనున్నారు. ఇక సోనియా గాంధీ ఈ నెల 11న రాయబరేలీలో నామినేషన్ దాఖలు చేస్తారు. సోనియా గాంధీపై బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో నిలవగా రాహుల్పై అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీపై బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో నిలవగా రాహుల్పై అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడగా రాహుల్కు 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తిరిగి వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రాహుల్ వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంపై మోదీ స్పందించిన తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నేత మోదీ స్పందించిన తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంఘ్వి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ అధినేత, వరాల జల్లు కురిపించిన జగన్. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అన్న వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం అన్న కేటీఆర్.
ఓటేసి వస్తే పెట్రోల్ రాయితీ, ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆఫర్. చౌకీదార్ ప్రచారంపై ఎన్నికల సంఘం సీరియస్, రైళ్లలో టీ కప్పుల నిషేధం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.